ఓం శాంతి. ఆత్మస్థితి అనేటటువంటి రన్వే ఇది నీడెడ్. ఈ స్టేజ్లో లేకుండా మనం పైకి ఎగరలేము. బాడీ అనుకుంటే బాడీలీ రిలేటివ్స్ అందరూ గుర్తొస్తారు, శరీరధారి అందరూ గుర్తొస్తారు. ఒక బిజినెస్ మ్యాన్, నేను ఒక మాలిక్ యజమాని అనుకుంటే ఏం గుర్తొస్తారు? వాళ్ళ ప్రాపర్టీ గుర్తొస్తుంది. బిజినెస్ మ్యాన్కి వాళ్ళ యొక్క వ్యాపార వ్యవహారాలు, బిజినెస్ డీలింగ్స్ గుర్తొస్తాయి. సో మనం ఏ స్మృతి, ఏ కాన్షియస్లో ఉంటే అలాంటి టైప్ ఆఫ్ థాట్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకే మెడిటేషన్లో ఫస్ట్ స్టెప్ వచ్చి నేను ఆత్మ, జ్యోతి బిందు స్వరూపాన్ని, వెరీ టైనీ స్టార్. అండ్ ఎలాంటి ఆత్మ? ఓకే రైట్, ఒక స్టార్, బట్ ఏ టైప్ ఆఫ్ ఆత్మ? ఇది కూడా రిమెంబర్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ ఆత్మ అంటే ఒక శుద్ధ, శాంత, పవిత్రాత్మ. ఐఎమ్ వెరీ ప్యూర్ బీయింగ్, వెరీ పవర్ఫుల్ బీయింగ్. మన లోపల ఉన్నటువంటి శక్తులని మనం బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎంతో పవర్స్ ఉన్నాయండి, బట్ మనం వాటిని అన్నీ మర్చిపోయాం. దీనికి ఒక చక్కటి స్టోరీ చెప్తారనమాట. ఒకసారి ఒక రాణి గారు ఆమె రోజు హారం పెట్టుకుంటారనమాట. ఆ హారం తీసి బాక్స్లో పెడతారు నైట్ అయ్యేసరికి, మరలా మార్నింగే పెట్టుకుంటారు. ఒకరోజు మార్నింగ్ చూస్తే ఆ బాక్స్లో హారం లేదు. హారం లేకపోయేసరికి హారం పోయింది, మొత్తం రాజ్యం అంతా ఆ యొక్క ధ్వని వెళ్ళిపోతుంది, హారం పోయింది అని. అందరూ వెతకటం మొదలు పెడతారు, హారం ఎక్కడ పోయింది. అప్పుడు రాజుగారు వచ్చి అడుగుతారనమాట, సరే ఇంతకీ అసలు నువ్వు నైట్ ఎక్కడ పెట్టావు హారం అంటే, అప్పుడు ఆమె చూసుకుంటుందన్నమాట, ఆమె మెడలోనే ఉంటుంది హారం. ఎందుకంటే నైట్ తీయలేదు హారం, సో మార్నింగ్ ఎక్కడ ఉంటుందండి? అంటే తన దగ్గరే హారాన్ని పెట్టుకున్నారు, కానీ మొత్తం రాజ్యం అంతా వెతికిచ్చారు. మన పరిస్థితి కూడా అలానే ఉందండి. మనం ఎంతో పవర్ఫుల్, ఎంతో స్టేబుల్, స్ట్రాంగ్ బీయింగ్, బట్ మనం శాంతి కోసం, శక్తి కోసం అన్ని చోట్ల వెతుకుతాం, అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో మనల్ని మనం సెల్ఫ్ రియలైజేషన్, స్వయం యొక్క అనుభవం, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో ఆత్మ యొక్క 7 గుణాలని మనం అనుభవం చేసుకుని ఆ స్టేజ్లో, ఆ స్థితిలో ఉండడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక పీస్ఫుల్ బీయింగ్ అనుకున్నారు, ఆ స్టేజ్లో ఉండి మీరు ఎవరినైనా తిట్టండి, తిట్లు వస్తాయంటారా? రావు, గ్యారంటీ. ఛాలెంజ్, ట్రై చేయండి. మీరు ఆ స్టేట్లో ఉండి, పీస్ఫుల్ బీయింగ్ యొక్క స్టేట్లో ఉండి మీరు ఎవరినైనా తిడదామన్నా తిట్లు రావు. ఇప్పుడు మీకు హ్యాపీగా ఉన్నారండి, మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అన్నారు, మీకు కోపం వచ్చేస్తే వెంటనే రాదు, చాలా లైట్గా తీసుకుంటారు. అదే మీరే మూడ్ ఆఫ్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, డిప్రెస్ స్టేట్లో ఉన్నారు, ఆ టైంలో మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే ఇంకా చాలా కోపం వచ్చేది, ఉన్న కోపం కన్నా డబుల్ త్రిబుల్ అయిపోతుంది కదా. సేమ్ థింగ్. సో మీ స్టేట్లో మీరు ఉండడానికి రియల్ మన అసలైన స్టేజ్ ఏంటండి అది, కానీ దాన్ని మర్చిపోయాం ఈరోజు. అండ్ ద నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, జర్నీ అప్వర్డ్స్, పరంధామానికి, మన రియల్ హోమ్, పరంపిత పరమాత్మ, ఆ ఈశ్వరుడి దగ్గరికి మనం ప్రయాణం మొదలు పెట్టాలి. అంటే మన మనస్సు, బుద్ధిని పరమాత్మ వరకు తీసుకుని వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైతే ఆ స్టేజ్లోకి వెళ్తామో అప్పుడు ఛార్జింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఆత్మ అని అనుకుంటే, ఒక జ్యోతి బిందు స్వరూపము అనుకుంటే, మన తండ్రి పరమాత్మ కూడా జ్యోతి బిందు స్వరూపం. సో ఆయనతో కనెక్ట్ అయినప్పుడు, సో ఆ కనెక్ట్ ఇప్పుడు ఎలా అయితే ఒక 2 ఫిజికల్ వైర్స్ని కనెక్ట్ చేయాలి అంటే పైన ఉన్న రబ్బర్ లేక ప్లాస్టిక్ని రిమూవ్ చేయాలి. సో అప్పుడే కనెక్షన్ కుదురుతుంది, పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సేమ్ వే, అదేవిధంగా ఆత్మతో పరమాత్మ యొక్క, అంటే బాడీ, ఈ బాడీ యొక్క రిమెంబరెన్స్, బాడీ యొక్క స్మృతిని
మనం పక్కన పెట్టినప్పుడు ఆత్మస్థితిలో ఉండి పరమాత్మని స్మృతి చేసినప్పుడు ఆయన నుంచి ఇదే మెడిటేషన్. సో వారి నుంచి పవర్ అనేది వస్తుంది. ఓకే, చాలామందికి ఒక క్వశ్చన్, మాకు పవర్ వస్తుందని చెప్పి ఎలా అండి తెలియటం? బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, మెడిటేషన్ అంటే ఛార్జర్. ఓకే, మరి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది లేదు, మాకు పవర్ వస్తుంది లేదు, ఎలా తెలుసుకుంటాం మేము? మాకు మెడిటేషన్ చేసే కొద్దీ మాకు పవర్ ఎలా తెలుస్తుంది అని అంటారు. సో ఇప్పుడు బ్యాటరీలో ఏదైతే కొన్ని రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి. సో అంటే ఛార్జింగ్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది, మరలా దానికి ఛార్జింగ్ పెడతారు. సో ఏదైతే లోపల ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయో అన్నీ డిసార్గనైజ్డ్ వేలోకి వచ్చేస్తాయి అన్నమాట. సో మరలా ఛార్జ్ చేస్తే మళ్ళీ అన్నీ ఆర్గనైజ్డ్ వేలోకి వస్తాయి, అప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. ద సేమ్ థింగ్, మన యొక్క మనస్సు, బుద్ధి, మన అలవాట్లు, మాటలు, భావనలు అన్నీ డిసార్గనైజ్డ్ వేలోకి వెళ్ళిపోతాయి. అంటే ఒకటి ఆలోచిస్తాం, ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం, అన్నీ వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. ఆలోచించింది చేయలేం, అన్నది ఆ మాట మీద నిలబడలేం, అంటే అంత డిసార్గనైజ్డ్ వేలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఛార్జింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తామో, అన్నీ ఆర్గనైజ్డ్ స్టేట్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో దాన్నే చేయగలరు. ఎందుకు మెడిటేషన్ చేయమంటారండి? అసలు మెడిటేషన్ బెనిఫిట్ ఏంటి అంటే, మెడిటేషన్తో మన లోపల పవర్ వస్తుంది, ఆ పవర్తో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కనిపిస్తుందండి. అరే, నువ్వు మెడిటేషన్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నీలో చాలా చేంజ్ వచ్చిందే మనతో చాలామంది అంటారు. ఇదివరకు నువ్వు చిన్న మాటకే ఫీల్ అయిపోయేవాడివి, చిన్నదానికే టెన్షన్ ఫీల్ అయిపోయేవాడివి, ఇప్పుడు నువ్వు చాలా లైట్గా తీసుకుంటున్నావు, ఫీలింగ్ అనేది నీలో తగ్గింది. ఎందుకంటే మనలో పవర్ పెరిగే కొద్దీ మనలో ఎవరైనా ఒక మాట అన్నా మనకు అది పట్టింపు అవ్వదు. మనలో పవర్ తక్కువ ఉంటే, మన ఒక్క మాట అన్నా, ఇప్పుడు చూడండి, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే జస్ట్ చిన్న మైక్రో ఆర్గానిజం మన బాడీలో ఎంటర్ అయినా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే ఆర్గానిజం వచ్చినా మనకేమీ అసలు నథింగ్ తెలియదు కదా. అది వచ్చింది, ఇది ఫైట్ చేసింది, వెళ్ళింది, ఏం తెలియదు. ద సేమ్ వే మెడిటేషన్ యొక్క పవర్ మన లోపల వచ్చినప్పుడు టెన్షన్, మూడ్ ఆఫ్, చికాకు, విసుగు, కోపం ఇవన్నీ మనలో డిక్రీజ్ అవ్వడం మొదలవుతుంది. పవర్ డ్రైన్ అవుట్ అవ్వదండి. సో మెడిటేషన్ చేసే కొద్దీ మన లోపల దాని యొక్క ప్రూఫ్ ఏంటి అంటే, మనలో సహనం పెరుగుతుంది, శాంతి వస్తుంది, అంతర్ముఖత వస్తుంది, మంచి మంచి గుణాలు పవర్ఫుల్గా అవుతాం, స్టేబుల్గా ఉంటాం. చిన్నదానికే చిన్న సిచ్యువేషన్ వస్తే చాలా టెన్షన్ పడిపోయేవాళ్ళం ఇదివరకు, కానీ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం చెప్పక్కర్లేదు, మన చుట్టుపక్కల వాళ్ళే మనకు చెప్తారండి. అరే, నువ్వు మెడిటేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సిచ్యువేషన్ కొంచెం ఫేస్ చేసే పవర్ వస్తుందే నీలో. కానీ ఈరోజు ఆ పవర్ లేక మానవుడు ఎంత డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయారంటే మనం చూస్తున్నాం అనమాట. వాళ్ళకి వెంటనే సూసైడ్ యొక్క థాట్స్ వచ్చేస్తున్నాయి, చనిపోవాలి, ఎందుకంటే శక్తి లేదు, వాళ్ళ గుణాలు లోపించేసే, ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే పవర్ లేదు. ఆటోమేటిక్గా డిప్రెస్డ్ థాట్స్తో అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సూసైడ్ థాట్స్. అందుకే మనల్ని మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా, పవర్ఫుల్గా, స్టేబుల్గా ఉంచుకోవటం చాలా అవసరం. సో ఇదంతా మెడిటేషన్తో మనకు వచ్చేటటువంటి లాభాలు. ఓం శాంతి.